మనం జాతీయ ఆదాయం అనే టాపిక్ తీసుకున్నప్పుడు నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ అండి. ఇది మనకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ చెప్పొచ్చును. జాతీయ ఆదాయం. ఇక్కడ ఈ జాతీయ ఆదాయం అనడానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఒక నిర్వచనం అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మనకి ఎకనామిక్స్లో ఏదైనా బేసిక్గా నిర్వచనంతో స్టార్ట్ అవుతుంది. ఇది నిర్వచనం అనేది ఎంత స్పష్టంగా అర్థమైతే దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా అంతే విధానంగా అర్థమవుతుంది. మనం బేసిక్గా నిర్వచనం తీసుకున్నప్పుడు జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల అంతిమ విలువ అని ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఫైనల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ అనేది దీని యొక్క మీనింగ్. ఈ మీనింగ్ని మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేసి ముందుకెళ్దాము. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నప్పుడు సాధారణంగా ఒక సంవత్సర కాలాన్ని తీసుకుంటారు. జనరల్గా ఒక సంవత్సర కాలం తీసుకుంటారు. దాన్ని మనం ఎకనామిక్స్లో అకౌంటింగ్ ఇయర్ అని పిలుస్తుంటాం, లేదా ఫినాన్షియల్ ఇయర్ అని పిలుస్తుంటాం, లేదా ఆర్థిక సంవత్సరం అంటాము. ఈ ఆర్థిక సంవత్సరం అనేది సాధారణంగా మన భారతదేశంలో అయితే ఏప్రిల్ 1న మొదలవుతుంది అండ్ మార్చ్ 31కు ఉంటుంది, 31 వరకు. ఇగో ఈ పీరియడ్లో కాలం తీసుకొని మనము దేశంలో ఆదాయాలను, ఉత్పత్తులను గణన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక దేశం తీసుకొని దేశంలో ఉత్పత్తి చేయబడిన వాటిని పరిగణిస్తాము. ఉత్పత్తి చేయబడినవి అంటే ఉత్పత్తి చేయగా వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటాము. ఇలా తీసుకున్న ఆదాయంలో ప్రధానంగా ఏంటి ఉత్పత్తి అంటే వస్తు సేవలు అంటారు. లేదా అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ. ఇక్కడ అంతిమ వస్తు సేవలు కాకుండా మధ్యంతర వస్తువులు ఉన్న, సగం తయారైన వస్తువులు ఉన్న, అండర్ ప్రాసెసింగ్ కమోడిటీస్ ఉన్న, హాఫ్ ఫినిష్డ్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉన్న తీసుకోవడం జరగదు. ఓన్లీ అంతిమ వస్తువులు మరియు సేవలు మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఓన్లీ ఫైనల్ వాల్యూ లేదా అంతిమ విలువ లేదా ఫైనల్ మార్కెట్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది జాతీయ ఆదాయం యొక్క నిర్వచనము. మరొకసారి, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ. అంతిమ వస్తువులు కాకుండా ఏమొచ్చిన వాటి పరిగణలోకి తీసుకోవద్దు అని దీని యొక్క మీనింగ్. జాతీయ ఆదాయంలో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనము జాతీయ ఆదాయ భావనలు అనేది చదువుతున్నాము. జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని ఉంటుంది. జాతీయ ఆదాయ భావనలు. ఈ జాతీయ ఆదాయ భావనలు మనకు ప్రధానంగా ఒక 4 భావనలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. చాలా ఉంటాయి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఇక్కడ 4 ప్రధానంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఒక దాని పేరు జీడిపి అంటారు. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అని ఉంటుంది. స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. రెండవది జిఎన్పి అని చెప్తుంటాము. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఇలా మనం చూడొచ్చు. ఫస్ట్ దానికి వచ్చేసరికి దేశీయ ఉత్పత్తి, సెకండ్ది జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. జాతీయ దేశీయకి వ్యత్యాసం ఏంటో డిస్కస్ చేద్దాం. మూడవది నికర దేశీయ ఉత్పత్తి. ఇలా నికర దేశీయ ఉత్పత్తి, దీన్ని మనం
ఎన్డిపి అంటాము. ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాము. నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇదేమో స్థూల దేశీయ ఉత్పత్తి, ఇదేమో నికర దేశీయ ఉత్పత్తి. నాలుగవది లాస్ట్ వచ్చేసరికి నికర జాతీయ ఉత్పత్తి అని ఉంటుంది. నికర జాతీయ ఉత్పత్తి అని ఉంటుంది. ఇక్కడ నికర జాతీయ ఉత్పత్తి అంటే దీని నుంచి వస్తుంది అనమాట. ఎన్ఎన్పి అంటారు. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని ఉంటుంది. ఒకటేమో జీడిపి, 2 జిఎన్పి, 3 ఎన్డిపి, 4 ఎన్ఎన్పి అని ఇవి 4 ప్రధానమైన కాన్సెప్ట్. సెకండ్ అంటే జాతీయ ఆదాయం అనే దానిలో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి వీటి గురించి మనం డీటెయిల్డ్గా అధ్యయనం చేద్దాము. నెక్స్ట్ చూస్తే మనకి స్థూల ఉత్పత్తి అనే పదంతో చెప్పాము, నికర ఉత్పత్తి అనే పదంతో కూడా చెప్పుకున్నాం. నికర ఉత్పత్తి అంటే గ్రాస్ ప్రోడక్ట్, నెట్ ప్రోడక్ట్ అని చెప్పుకున్నాం. ఇందాక చెప్పినదే అండి, ఇది కొత్తది ఇంకా ఇందాక చెప్పింది. ఒకసారి చూడండి, ఇలా మనం ఏం చెప్పాము, ఇలా చెప్తుంటే స్థూల దేశీయ ఉత్పత్తి అని ఒకటి చెప్పాము. స్థూల దేశీయ ఉత్పత్తి. అదేవిధంగా స్థూల జాతీయ ఉత్పత్తి అని మరొకటి చెప్పాము. దీని ఇంగ్లీష్లో జీడిపి జిఎన్పి అని చెప్పుకున్నాము. జీడిపి జిఎన్పి. రెండవది నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి అని చెప్పాము. నికర దేశీయ, నికర జాతీయ. ఎన్డిపి ఎన్ఎన్పి అని చెప్పడం జరిగింది. మనం గమనిస్తే మనకి ఇలా కనబడుతుంది. స్థూల, నికర. ఈ స్థూలలో 1 దేశీయ, 2 జాతీయ. నికరలో 1 దేశీయ, 2 జాతీయ. అంటే మనం బేసిక్గా ఈ స్థూలకి నికరకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాలి. అదేవిధంగా దేశీయ జాతీయకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా మనం తెలుసుకోవాలి. దేశీయ జాతీయకు ఉన్న వ్యత్యాసం తెలుసుకుని మనకి మొత్తం 4 కాన్సెప్ట్లు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఒకసారి ఆ అంశాలను మనం చూసుకుంటూ వెళ్దామండి. ఇక్కడ ఈ 4 కాన్సెప్ట్స్ ఒకసారి బేసిక్గా ఐడెంటిఫై చేద్దాం. ఏంటి ఆ 4 అనేవి మళ్ళీ ఒకసారి. ఇందాకదే స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి. ఈ రెండింటికి తేడా ఏమిటి అంటే స్థూల ఉత్పత్తి అనేది మొత్తాన్ని సూచిస్తుంది. దట్ ఇండికేట్స్ టోటల్ ప్రొడక్షన్ ఆర్ ఎంటైర్ ప్రొడక్షన్ అని చెప్తుంటారు. మొత్తం ఉత్పత్తిని సూచించేది స్థూల ఉత్పత్తి. తరుగుదల అనంతరం సూచించేదేమో నికర ఉత్పత్తి. ప్రొడక్షన్ ఆఫ్టర్ డిప్రిషియేషన్. ప్రొడక్షన్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ ఈజ్ నోన్ యాజ్ నెట్ ప్రోడక్ట్. బిఫోర్ డిప్రిషియేషన్ దట్ ఈస్ కాల్డ్ గ్రాస్ ప్రొడక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్థూల ఉత్పత్తి అనగా నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల అని ఉంటుంది. ప్లస్ తరుగుదల. అదే నికర ఉత్పత్తి అనగా స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల అనేది ఉంటుంది. ఇదేమో తరుగుదలకి ముందు, ఇదేమో తరుగుదల అనంతరము. అంటే ఈ నికర ఉత్పత్తి అనే దానిలో తరుగుదల ఉండదు, స్థూల ఉత్పత్తి అనే దాంట్లో తరుగుదల ఉంటుంది. అయితే ఈ తరుగుదల అనేది దేనికి సంభవిస్తుంది అంటే స్థిర మూలధనానికి తరుగుదల సంభవిస్తుంది. స్థిర మూలధనము. ఈ స్థిర మూలధనానికి తరుగుదల అనేది సంభవిస్తుంది. ఇక్కడ స్థిర మూలధనం అంటే ఏం చెప్తామంటే మనము బేసిక్గా భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు అని చెప్తుంటాము. స్థిర మూలధనం అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అని ఇంగ్లీష్లో. బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, మిషనరీస్ అండ్ మిషనరీ టూల్స్ అండి, వీటిని మనము స్థిర మూలధనం అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ స్థిర మూలధనాన్ని మనం వాడుతూ ఉన్నప్పుడు దానిలో సంభవించే తరుగుదలను తీసివేస్తే ఏమంటారు? నికర ఉత్పత్తి అంటారు. ఆ తరుగుదలను కన్సిడర్ చేయకుండా, గణించకుండా చెప్తే స్థూల ఉత్పత్తి అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి అని 2 వేరువేరుగా ఉంటాయి. దీన్నే మనము కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు, లేదా యూజర్ కాస్ట్ అంటారు. ఇక్కడ తరుగుదలని మనము యూజర్ కాస్ట్ అని పిలవడం జరుగుతుంది. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని కూడా అంటుంటాము. యూజర్ కాస్ట్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, లేదా స్థిర మూలధన వినియోగ విలువ,
లేదా తరుగుదల అనే పదంతో వాడతారు. మళ్ళీ ఒకసారి, తరుగుదల అనేది కూడా కలిపి ఉన్నట్లయితే స్థూల ఉత్పత్తి, తరుగుదల అనేది మినహాయించి చెప్పినట్లయితే నికర ఉత్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవి రెండు జనరల్ కాన్సెప్ట్స్ అండి. ఈ జనరల్ కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ స్థూల ఉత్పత్తిలోంచి మళ్ళీ రెండు రకాలు, స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి. మళ్ళీ నికర ఉత్పత్తిలోంచి రెండు రకాలు, నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఆ 4 కాన్సెప్ట్లు చూస్తాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. తరుగుదల అనగా స్థిర మూలధన వినియోగ విలువ, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఈ తరుగుదల అనేది ఎవరికి సంభవిస్తుంది అంటే స్థిర మూలధనానికి సంభవిస్తుంది. మనం ఒక యంత్రాన్ని కానీ భవనాన్ని కానీ కంటిన్యూస్గా మనం వాడుతూనే ఉంటాం కదా, అలా వాడుతున్నప్పుడు దానిలో తరుగుదల వస్తుంది. అదే డిప్రిషియేషన్ కాస్ట్ లేదా యూజర్ కాస్ట్. ఇప్పుడు మనం వెళ్తున్న డీటెయిల్ అంశంలో ఏంటి అంటే, ఒకటి స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి, మరియు రెండవది స్థూల జాతీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి. నికరలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి. నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి అని రెండు ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి, ఈ దేశీయకు జాతీయకు తేడా చూడాలి, దేశీయకు జాతీయకు తేడా చూడాలి. ఇవి రెండు అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు మిగతా అంత అర్థమైపోతుంది. ఇక్కడ స్థూల దేశీయకి జాతీయకు ఒక్కసారి మంచి క్లారిటీగా చెప్తా వినండి. ఒక దేశ భూభాగం తీసుకున్నాము, ఎక్కడ ఏ దేశం కాదు, భారతదేశ భూభాగం తీసుకున్నాము. ఈ భారతదేశ భూభాగంలో అనేక మంది ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. ఈ భూభాగంలో ఈ సరిహద్దు లోపల, ఈ యొక్క భౌగోళిక సరిహద్దులలో, విత్ ఇన్ ది బౌండరీస్, విత్ ఇన్ ది డెమోగ్రఫిక్ టెరిటరీ, విత్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీ అంటాం. అంటే భారతదేశ భూభాగంలో తీసుకున్నాము. ఈ భారతదేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తిని, చెయ్యబడిన ఉత్పత్తిని ఏమంటామంటే దేశీయ ఉత్పత్తి అంటారు. డొమెస్టిక్ ప్రోడక్ట్ అని దీని యొక్క మీనింగ్. ఎక్కడ, దేశ భూభాగములో చెయ్యబడిన ఉత్పత్తి. ఈ ఉత్పత్తిలో స్వదేశీయులు ఉండొచ్చును, విదేశీయులు కూడా ఉండొచ్చును. అంటే భారతీయులు ఉన్నారు, ఇతర దేశస్తులు కూడా ఉన్నారు. కానీ ఎక్కడ ఉత్పత్తి, ప్రొడక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డెమోగ్రఫిక్ టెరిటరీ ఆర్ విత్ ఇన్ ఏ కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి సార్ అనే డౌట్ వస్తుంది. ఇక్కడ జాతీయ ఉత్పత్తిని మనం ఎలా చెప్తున్నామంటే ఒక్కసారి మంచిగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సర్కిల్స్ నేను గీశాను, కొన్ని సర్కిల్స్ తీసుకున్నాను. ఈ సర్కిల్స్ అంటే ఫారిన్ పీపుల్ అండి, విదేశస్తులు ఉన్నారు వీరు. ఇందాక జీడిపిలో ఈ విదేశస్తులు, ఈ ఫారినర్స్ కానీ ఈ ఇండియన్స్ కానీ ఎవరు పాల్గొన్నా కూడా ఆ మొత్తాన్ని లెక్కిస్తే దాన్ని దేశీయ ఉత్పత్తి అని చెప్పడం జరిగింది. ఇప్పుడేం చేస్తామంటే ఈ 3 ఏబిసి అని 3 ఇతర దేశస్తులు అండి. ఇతర దేశస్తులు వేరే దేశం నుంచి మన దేశానికి రావడం జరిగింది. అదేవిధంగా మన దేశస్తులు ఇతర దేశాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. వీరిని మనం XYZ అని చెప్దాము, XYZ. వీరు భారతీయులు ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు. వీరికి జీతం, సాలరీ వస్తుంది, ఆదాయాలు వస్తాయి. ఈ ఆదాయాన్ని ఇండియాకి పంపిస్తారు. అప్పుడు ఈ భారతదేశంలోకి వచ్చిన ఈ ఆదాయాన్ని కూడా లెక్కిస్తాం. అట్ ద సేమ్ టైం వీరు ఇతర దేశస్తులు, వీరికి చెల్లించిన సాలరీస్ అనేవి మైనస్ చేస్తాము, తీసివేస్తాము. అప్పుడేమవుతుందంటే ఇతర దేశాల నుంచి రాబడులు వస్తాయి, ఇతర దేశాలకు చెల్లింపులు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి మొత్తాన్ని మనం ఇక్కడ జాతీయ ఉత్పత్తి అంటారు. దీని ప్యూర్ మీనింగ్ ఏంటి అంటే ఇతర దేశస్తులు మన దేశంలో పనిచేస్తే వారికి చేసే చెల్లింపులను లెక్కించము, తీసివేస్తాము. మరి భారతీయ పౌరులు ఎక్కడ ఉత్పత్తి చేసినా దాన్ని తీసుకొచ్చి మన ఆదాయంలో కలుపుతాము. దాని పేరే జాతీయ ఉత్పత్తి. ఇక్కడ జాతి అంటే పౌరుడు అనే మీనింగ్లో వాడతారు. జాతీయులు అంటే పౌరులు. ఏ జాతీయులు అంటే భారతదేశ జాతీయులు, భారతీయ పౌరులు. భారతదేశ భూభాగంలో పనిచేసిన
లేదా ప్రపంచంలో ఎక్కడ పనిచేసిన ROW అంటాం, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. భారతీయ పౌరులు లేదా భారతదేశంలోని ప్రజలు భారతదేశంలోనూ మరియు ప్రపంచ దేశాలలో ఎక్కడ పనిచేసినా కూడా వారికి వచ్చే ఆదాయాన్ని కలిపినట్లయితే దాన్ని జాతీయ ఉత్పత్తి అని చెప్తుంటారు. నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అది దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య గల వ్యత్యాసము. మళ్ళీ ఒకసారి ఫైనల్గా, దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి, దేశ ప్రజల చేత జరిగింది జాతీయ ఉత్పత్తి. దేశ భూభాగములతో దేశీయులు విదేశీయులందరూ కలిసిన చేసిన ఉత్పత్తి ఎవరు చేసిన కాదు, ఎక్కడ చేయబడింది, ఎక్కడ, వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఎక్కడ ఉత్పత్తి చేయబడింది అనేది ఫోకస్ చేస్తున్నాము. ఎక్కడ అంటే భారతదేశంలో, అది దేశీయ ఉత్పత్తి. ఎవరిచే చెయ్యబడింది, బై హూమ్, ఎవరిచే చెయ్యబడింది, భారతీయ పౌరులు. ఎక్కడ చెప్పలేం, ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు. భారతీయ పౌరుల చేత చేయబడిన ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి, భారతదేశ భూభాగంలో చేయబడిన ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం స్థూలకి నికరకి తేడా చూసాము, దేశీయ జాతీయ ఉత్పత్తికి తేడా చూసాము. ఇప్పుడు వీటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ కోర్సులోకి మనం వెళ్తే మనకు కనిపించేది ఏమిటి అంటే, మనకు కల్పించే ప్రధానమైన అంశం ఏంటి అంటే, మళ్ళీ ఇలా స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, రెండు రకాలుదాం, స్థూల దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి. ఇక్కడ మనకు ఏ ఏ వ్యత్యాసాలు కనబడ్డాయి ఇందాక అంటే రెండు పదాలు, స్థూలకి నికరకి మనం మధ్య వ్యత్యాసం తీసుకున్నాము, స్థూలకి నికరకి మధ్య వ్యత్యాసం తీసుకున్నాము. ఆ వ్యత్యాసం అంటే తరుగుదల అనేది చెప్పడం జరిగింది. దీని ఇంగ్లీష్లో షార్ట్గా GDP అంటాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. దీన్ని NDP అంటారు, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తుంటారు. దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, దీనికి ఒక ఈక్వేషన్ C+I+G+X-M అని ఉంటుంది. C+I+G+X-M. C అంటే కన్జంప్షన్ అండి, వినియోగం అని తెలుగులో మీనింగ్ వినియోగం. మనందరం కూడా అనేక రకాల వస్తువులను సేవలను వినియోగించుకుంటాము, ఆహార పదార్థాలు వినియోగించుకుంటాము, అనేక వస్తువులను కొంటాము వినియోగించుకుంటాము. ఇదే కన్జంప్షన్ అని పిలుస్తున్నారు, కన్జంప్షన్, దేశంలోని ప్రజలందరూ చేసిన వినియోగము. నెక్స్ట్ I అంటే ఇన్వెస్ట్మెంట్, దేశంలో వివిధ రకాల పెట్టుబడిదారులు ప్రైవేట్ సెక్టార్లో ఉంటారు, వారు చేసిన దేశీయ పెట్టుబడి అంటారు, దేశీయ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం యొక్క పెట్టుబడి. ఇది ప్రభుత్వము సమాజం పైన, ప్రజలపైన, సంస్థలపైన మొదలైన వాటిపైన ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, పెట్టుబడి పెడుతుంది. ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. C+I+G+X-M. ఇక్కడ X అంటే ఎక్స్పోర్ట్స్ అండి, ఎగుమతులకు సంబంధించింది. భారతదేశంలో తయారైన వస్తువులు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇతర దేశాల్లో తయారైన వస్తువులను భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ సింపుల్లీ కాల్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ మైనస్ ఇంపోర్ట్స్ని కలిపి ఏమంటామంటే సింపుల్గా నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెట్ ఎక్స్పోర్ట్స్, నికర ఎగుమతులు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా GDPలో 4 అంశాలు అవి. 1 వినియోగము, 2 పెట్టుబడి, 3 ప్రభుత్వ వ్యయము లేదా ప్రభుత్వ పెట్టుబడి, 4 నికర ఎగుమతులు. మళ్ళీ నికర ఎగుమతిలో ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనేవి ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మనకు GDP ఉంది. మరి నెక్స్ట్ NDP ఎలా వస్తుందంటే సింపుల్ ఏనండి, NDP = GDP మైనస్ D అంట. మైనస్ D అంటే డిప్రిషియేషన్, తరుగుదల. GDPలోంచి తరుగుదల తీసివేస్తే NDP వస్తుంది. ఒకవేళ మనకు GDP కావాలంటే ఎలా వస్తుంది అంటే GDP = NDP మైనస్ ప్లస్ తరుగుదల. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ GDP అండ్ NDP. ఏం లేదు, NDP కంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నికర దేశీయ ఉత్పత్తి కావాలి అంటే GDPలోంచి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నుంచి తరుగుదల తీసివేస్తే నికర దేశీయ ఉత్పత్తి వస్తుంది. ఒకవేళ GDP కావాలంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కావాలనుకుంటే
ఎన్డీపీలోంచి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్నకు ఎన్డీపీనకు తరుగుదల కలిపితే ఏమొస్తుంది? జీడిపి అనేది వస్తుంది. ఈ విధంగా జీడిపి నుంచి ఎన్డీపీని, ఎన్డీపీ నుంచి జీడిపిని డెరైవ్ చేయడం జరుగుతుంది. మరి డీటెయిల్గా రాయాలంటే ఎలా రాస్తాం? డీటెయిల్ రాయాలంటే ఒకవేళ ఇలా డీటెయిల్గా రాయమంటే ఇలా రాసేస్తుంటాం అండి. ఈక్వేషన్ ఇలా రాస్తుంటాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎన్డీపీ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డి మైనస్ టీ. ఇగో ఇది ఎన్డీపీ యొక్క కంప్లీట్ ఈక్వేషన్. మరి ఇందులో ఈ ఫస్ట్ థింగ్ ఉంది కదా, ఫస్ట్ థింగ్ ఇది ఉంది కదండి, ఇదంతా కూడా జీడిపిని సూచిస్తుంది. జీడిపి ఇది మైనస్ డి. ఆటోమేటిక్గా మనం ఎన్డీపీని పొందడం జరుగుతుంది. ఎన్డీపీని నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ను పొందడం జరుగుతుంది. ఒకసారి దీన్ని జీడిపిలోంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఒక్కసారి చూద్దాం. జీడిపిలోంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎన్డీపీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ఈక్వేషన్ మీద క్వశ్చన్ అడగవచ్చు. జీడిపిలో ఉండే అంతర్భాగాలు ఏమిటంటే కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, నెట్ ఎక్స్పోర్ట్స్ లేదా ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనే 4 అంశాలు ఈ యొక్క జీడిపిలో ఉంటాయి. ఎన్డీపీలో కూడా 4 అంశాలు ఉంటాయి, కానీ తరుగుదల ఒక్కటే ఉండదు. జీడిపిలో తరుగుదల ఉంటుంది, గుర్తించాలి, ఇది ఇంపార్టెంట్ అండి. జీడిపిలో తరుగుదల కలిసి ఉంటుంది, ఎన్డీపీలో తరుగుదల ఉండదు. అదొక్కటే తేడా అండి, మిగతా అంతా యాస్టీస్గా ఉంటుంది. తరుగుదల ఉంటే జీడిపి, తరుగుదల లేకపోతే ఎన్డీపీ. చిన్న పాయింట్ మరొకటి, యూజర్ కాస్ట్ అంటాం. తరుగుదలని మనం యూజర్ కాస్ట్ అని పిలుస్తుంటాము. లేదా దాన్నే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. మనం ఏ పదం అన్నా, తరుగుదల అన్నా, అరుగుదల అన్నా, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అన్నా, స్థిర మూలధన వినియోగ విలువ అన్నా, ఏదైనా ఒకటే పదం అండి. దీనిని తీసివేస్తే నికర దేశీయ ఉత్పత్తి వస్తుంది. అది కూడా పరిగణలోకి తీసుకొని చెప్పితే మనకు జీడిపి వస్తుంది. జీడిపిలో తరుగుదల అనేది అంతర్భాగంగా ఉంటుంది. మళ్ళీ ఒక చిన్న పాయింట్ ఇక్కడ, జీడిపి అనేది దేనికి సంబంధించి అంటే జీడిపి అనేది ఇక్కడ చూస్తుంటే మన జీడిపి అనే దాంట్లో ఇది దేశ భూభాగంలో తయారు చేయబడిన వస్తు సేవలను సూచిస్తుంది. దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి. మళ్ళీ ఇందులో ఈ దేశీయ ఉత్పత్తిలో దేశీయులు ఉంటారు ప్లస్ విదేశీయులు కూడా ఉంటారు. ఇది ఎక్కడ? దేశ భూభాగంలో జరగాలి. దేశీయులు ప్లస్ విదేశీయులు కూడా కొంతమంది కలిసి ఉంటారు. అదేవిధంగా ఇందులో తరుగుదల కూడా కలిసి ఉంటుంది. తరుగుదల మనం తీసివేయడం జరగదు, తరుగుదల కలుపుకొని చెప్తుంటాము. దీనిలో ఉండే మరంశాలు ఏంటి అంటే వినియోగము, ఇందాక చెప్పాను సి, వినియోగము, పెట్టుబడి ఐ అని చెప్పాను, ప్రభుత్వ వ్యయం అని చెప్పాను, ప్రభుత్వం యొక్క పెట్టుబడి జి అని చెప్పాను, ఇవి సి ప్లస్ ఐ ప్లస్ జి. మరియు నికర ఎగుమతులు అని చెప్పాను, నికర ఎగుమతులు, నెట్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్ మైనస్ ఎం అని చెప్పాను. ఇవన్నీ ఇందులో జీడిపిలో అంతర్భాగాలుగా ఉంటాయి. డిఫైన్ చేయాలంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భూభాగంలో చెయ్యబడిన ఉత్పత్తిని మనము జీడిపిగా చెప్పవచ్చును. ఇందాక ఇచ్చిన ఇలా ఇది దేశ భూభాగం అండి. ఈ దేశ భూభాగంలో అందరూ, ఈ దేశ భూభాగంలో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ కలిసి ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తి పేరే స్థూల దేశీయ ఉత్పత్తి. ఇందులో స్వదేశీయులు ఉండొచ్చు, విదేశీ పౌరులు కూడా ఉండొచ్చు, కానీ కండిషన్ దేశ భూభాగంలో సరిహద్దుల లోపల, దేశ భూభాగంలో దేశ సరిహద్దుల లోపల జరిగిన ఉత్పత్తిని మాత్రమే సూచిస్తుంది. ఇందులో ఇతర దేశస్తులు కూడా పాల్గొని ఉండవచ్చును, కానీ భూభాగం పరిధి అనేది కీలకమైంది. సరిహద్దుల లోపల భూభాగంలో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అని పిలవడం జరుగుతూ ఉంటుంది. దానికి నికర ఉత్పత్తికి తేడా ఏం చెప్పారంటే ఒకటే పదం, తరుగుదల అనేది లేకపోతే తీసివేస్తే నికర దేశీయ ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే మరొక పాయింట్ తీసుకుంటే ఇంకొక 2 అంశాలు చెప్పాము. మొత్తం 4 కదా. 1 జీడిపి చెప్పాము, సెకండ్ ఎన్డీపీ చెప్పాను, థర్డ్ వచ్చేసరికి నెక్స్ట్ తర్వాత తీసుకుంటే 3వది జిఎన్పి, 4వది ఎన్ఎన్పి అని ఉంటుంది. ఫస్ట్ది జీడిపి చెప్పాము, ఎన్డీపీ చెప్పాను. నెక్స్ట్ జిఎన్పి అండ్ ఎన్ఎన్పి అని మరొక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ జిఎన్పి అంటే నెట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి.
స్థూల జాతీయ ఉత్పత్తి. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, నికర జాతీయ ఉత్పత్తి. ఇక్కడ చూడండి, స్థూల రెండు జాతీయలే, కానీ ఒకటి స్థూల మరొకటి నికర. సేమ్ ఇందాకలాగానే స్థూల దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి లాగా ఇది స్థూల జాతీయ ఉత్పత్తి, రెండవది నికర జాతీయ ఉత్పత్తి. దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్గా షార్ట్గా ఎన్ఎన్పి అంటాము, జిఎన్పి అంటాము. జిఎన్పి, ఎన్ఎన్పి. ఇగో ఇది జిఎన్పి అండి. జిఎన్పి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అనేది ఉంటుంది. ఇందాక ఈక్వేషన్కి దీనికి తేడా ఏంటి సార్ అంటే ఒక చిన్న తేడా ఉంచునండి. ఇది ఇంతవరకు తీసుకుంటే జీడిపి ప్లస్ దీన్ని యాడ్ చేస్తే ఆర్ మైనస్ పిని యాడ్ చేస్తే మనకు జిఎన్పి రావడం జరుగుతుంది. ఇది అండి జీడిపికి జిఎన్పికి మధ్య గల తేడా. జీడిపిలో 4 అంశాలు అవి: కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్, నికర ఎగుమతులు. దీని పేరు నికర ఎగుమతులు, నెట్ ఎక్స్పోర్ట్స్. మరి ఇది ఆర్ మైనస్ పి ఉంటుంది. ఆర్ మైనస్ పిని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని పిలుస్తాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే దీన్ని నికర విదేశీ కారక ఆదాయం అని పిలుస్తారు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం అనేది ఇక్కడ మనకు కనిపించడం జరుగుతూ ఉన్నది. ఇగో ఇది జిఎన్పికి జీడిపికి మధ్య గల తేడా అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి, జిఎన్పి అంటే టెక్నికల్గా చూస్తే అలా చెప్పాం. మరి సమ్మరి చూస్తే అంటే ఒక దేశ భూభాగంలో కాదు, ఇక్కడ దేశ ప్రజల ద్వారా, దేశ పౌరుల ద్వారా చేయబడిన ఉత్పత్తిని సూచించేది జాతీయ ఉత్పత్తి. ఇది భారత భూభాగంలో కావచ్చును, లేదా ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఉత్పత్తి కావచ్చును. కానీ ఆ ఉత్పత్తిలో ఎవరు పాల్గొంటారు అంటే భారతీయులు పాల్గొన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ దేశీయ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనము ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే జీడిపికి జిఎన్పికి మధ్య గల వ్యత్యాసాన్ని కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చును. జిఎన్పికి జీడిపికి, అదేవిధంగా జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య గల వ్యత్యాసం కూడా మనం అధ్యయనం చేయొచ్చును. ఒకసారి అది చేసే ప్రయత్నం చేద్దాము. జిఎన్పి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అనేది ఉంది. ఇందులో కొత్తగా మనకి ఏం కొత్తగా యాడ్ ఉందంటే ఇదంతా జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి, లేదా దీన్ని ఏమంటారు అంటే లేదా ఇలా అనవచ్చు, జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ అని రాయచ్చు. ఎన్ఎఫ్ఐ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జీడిపినకు ఎన్ఎఫ్ఐఏ కలిపితే మనకు జిఎన్పి అనేది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. డిఫాల్ట్గా జిఎన్పి వస్తుంది. అని ఇక్కడ ఏం కలపాలి, జిఎన్పికి ఆర్ మైనస్ పి అనేది కలిపితే మనకు జిఎన్పి వస్తుంది. ఇది జిఎన్పికి జీడిపికి మధ్య గల తేడా. అదేవిధంగా మరి ఎన్ఎన్పి అంటే ఏంటి అనేది డౌట్ వస్తుంది. ఎన్ఎన్పి ఎలా వస్తుంది అంటే సింపుల్గా జిఎన్పిలో నుంచి తరుగుదల తీసివేస్తే ఎన్ఎన్పి వస్తుంది. దీని నుంచే చూడండి, దీని నుంచి జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ ఈక్వల్స్ టు ఎన్ఎన్పి. ఇలా జిఎన్పి జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి జిఎన్పి మైనస్ డి ఎన్ఎన్పి. ఈ విధంగా మనకు ఈక్వేషన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఎన్ఎన్పిని ఎలాబరేట్గా రాయండి సార్ అంటే ఎలా రాస్తాను, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి. ఈ విధంగా మనము ఎన్ఎన్పి యొక్క ఈక్వేషన్ రాయొచ్చును. ఇప్పుడు మరి జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య గల తేడా ఏంటి అంటే తరుగుదల అనేది జిఎన్పిలో ఉంటుంది, ఎన్ఎన్పిలో ఉండదు. జిఎన్పిలోంచి తరుగుదల తీసివేయగా ఎన్ఎన్పి లభిస్తుంది. తరుగుదల కలుపుకొని చెప్పితే జిఎన్పి, తరుగుదల తీసివేసి చెప్తే ఎన్ఎన్పి. సేమ్ జీడి కూడా అంతే, తరుగుదల కలుపుకొని చెప్తే జీడిపి, తరుగుదల తీసివేస్తే ఎన్డిపి. అది దేశీయ ఉత్పత్తి అయినా జాతీయ ఉత్పత్తి అయినా తరుగుదల ఉంటే స్థూల,
తరుగుదల లేకపోతే నికర. ఇగో ఈ విధంగా మనకు ఈ యొక్క ఈక్వేషన్స్ మొత్తం 4 ఉంటాయి. మొత్తము ఈ 4 ఈక్వేషన్స్ ఒకసారి టోటల్గా రాసి ఇక్కడ చూపిస్తాను మీకు. తర్వాత నెక్స్ట్ ముందు క్లాస్కి వెళ్దాము. ఫస్ట్ వన్ జీడిపి చెప్పాను. జీడిపి C+I+G+X-M అని చెప్పాను. నెక్స్ట్ ఎన్డిపి చెప్పాను. ఎన్డిపి C+I+G+X-M-D. ఈ జీడిపికి ఎన్డిపికి అదొక్కటి తేడా అండి. తరుగుదల తీసివేస్తే మనకు ఎన్డిపి వచ్చింది. లేదా ఇలా రాయొచ్చు, జీడిపి మైనస్ తరుగుదల, ఇట్లా కూడా మనకి ఎన్డిపి రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అండి. సెకండ్ మూడవది జిఎన్పి ఉంటుంది. జిఎన్పి ఈక్వల్స్ టు C+I+G+X-M R-P అని వస్తుంది. ఏంటి కొత్తగా వచ్చింది ఏంటి అంటే R-P కొత్తగా రావడం జరిగింది. ఇందులో ఇక్కడ ఇలాగ రాయొచ్చును, జీడిపి ఇందాక చెప్పాను. ఇదంతా జీడిపి, దీనికి ప్లస్ R-P తీసుకుంటే ఏమొస్తుందంటే జిఎన్పి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం జిఎన్పిని డెరైవ్ చేయొచ్చును. మరొకటి ఎన్ఎన్పి అంటాం, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఉంటుంది. నెట్ నేషనల్ ప్రోడక్ట్, దీన్ని నికర జాతీయ ఉత్పత్తి అంటారు. నికర జాతీయ ఉత్పత్తి ఇలా రాయొచ్చును. C+I+G+X-M R-P ఉంటుంది. దీనిలోంచి తరుగుదల తీసివేస్తే మనకు ఎన్ఎన్పి వస్తుంది. ఇలా రాయొచ్చును, జిఎన్పి మైనస్ డి ఈక్వల్స్ టు ఎన్ఎన్పి వస్తుంది. జిఎన్పి మైనస్ డి ఈక్వల్స్ టు ఎన్ఎన్పి వస్తుంది. ఇలా రివర్స్ రాయొచ్చు. ఇప్పుడు సపోజ్కు ఎన్ఎన్పి నుంచి జిఎన్పి రాబట్టండి అంటే రాబట్టొచ్చును. ఎలా అంటే సపోజ్కు జిఎన్పి ఈక్వల్స్ టు ఎన్ఎన్పి ప్లస్ డి ప్లస్ దీనికైతే మైనస్, దీనికైతేనేమో ప్లస్ అండి. ఈ విధంగా మనకు మొత్తం 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి కనబడుతున్నాయి. ఒకవేళ మనం జాతీయకి దేశీయకి మధ్య డిస్టింగ్విష్ చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. జాతీయ దేశీయ ఉత్పత్తులు మధ్య వ్యత్యాసం చూద్దాము. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి. ఇక్కడ జాతీయ దేశం అంటే ఒక్కటే పదం అండి, ఒకటే. స్థూల జాతీయ కావచ్చును, నికర జాతీయ కావచ్చును. స్థూల దేశీయ కావచ్చును, నికర దేశీయ కావచ్చును. ఇలా జాతీయ దేశం మధ్య డిస్టింగ్విష్ చేస్తే ఎలా ఉంటుందంటే బేసిక్గా ఇక్కడేమో పౌరుల ద్వారా జరిగిన ఉత్పత్తి, ఒక దేశ పౌరుల ద్వారా జరిగిన ఉత్పత్తి, ఒక దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి. ప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ టెరిటరీ ఆర్ జియోగ్రఫికల్ బౌండరీ, దట్ ఈస్ కాల్డ్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది భారతదేశ పౌరుల ద్వారా, ప్రజల ద్వారా జరిగిన ఉత్పత్తి అని గుర్తుంచుకోవాలి. ఇందులో దేశీయులు ఉంటారు, ప్లస్ విదేశీయులు కూడా ఉండవచ్చును. దేశీయులు మరియు విదేశీయులు కలిసి ఉత్పత్తి చేస్తారు, కానీ భారతదేశ భూభాగంలో చేస్తారు. ఇది బేసిక్గా ఇది విశాలమైన దృక్పథం, విశాలమైనది. ఇది కొద్దిగా సంకుచితమైనది. ఇది న్యారో అంటాం, దీన్ని న్యారో కాన్సెప్ట్ అంటాము. దీనేమో బ్రాడ్ కాన్సెప్ట్ అని చెప్పడం జరుగుతుంది. జాతీయ అనేది బ్రాడ్ కాన్సెప్ట్ అండి, దేశ అనేది న్యారో కాన్సెప్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ దేశీయ ఉత్పత్తిని లెక్కిస్తున్నప్పుడు దీన్ని లోకల్ స్కేల్ పైన లెక్కిస్తాము. ఇదేమో అంతర్జాతీయ స్కేల్ పైన లెక్కిస్తాము, ఇంటర్నేషనల్ స్కేల్ ఆధారంగా లెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఇదేమో జాతీయ స్కేల్ పైన లెక్కించడం జరుగుతుంది. ఈ విధంగా దేశీయకి జాతీయకి మధ్య గల తేడా. ఈ జాతీయలో ఎలా ఉంటుందంటే R-P అనేది ఉంటుంది. R-P లేదా NFI, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఉంటుంది. దీనిలో అది ఉండదు. రిసీట్స్ అండ్ పేమెంట్స్, రాబడులు మరియు చెల్లింపులు అనేవి దేశీయ ఉత్పత్తిలో ఉండవు, మరియు జాతీయ ఉత్పత్తిలో ఉంటుంది. దాని పేరే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని పిలుస్తాము. అది జాతీయ ఉత్పత్తిలో ఉంటుంది, కానీ దేశీయ ఉత్పత్తిలో ఉండదు. ఇది భూభాగానికే ప్రియారిటీ ఇస్తుంది, ప్రదేశానికి, ప్రాంతానికి పెడుతుంది. ఈ ప్రజలకు, వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా జనరల్గా జిఎన్పి ఎక్కువ ఉంటుంది జీడిపి కంటే, అంటే జాతీయ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది దేశీయ ఉత్పత్తి కంటే అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవి రెండు వీటి మధ్య గల వ్యత్యాసం అని చెప్పొచ్చు. అదే స్థూలకి నికరకి మధ్య వ్యత్యాసం ఒకటే ఒక పాయింట్ అండి. స్థూలాలో తరుగుదల కలిసి ఉంటుంది, నికరాలో తరుగుదల కలిసి ఉండదు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకు జాతీయ ఆదాయానికి సంబంధించిన ప్రధానమైన ఒక 4 కాన్సెప్ట్స్ ఇలా ఉంటాయి.